మొన్న 4 రోజుల క్రితం మన కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాపు నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరి కాపుల గురించి మా మా నాయకులు సత్యానందరావు గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి లేనిపోని అబద్ధాలు చెప్తూ సత్యానందరావుని కాపులకి ఏం చేశాడు, కాపులకి ఏమీ చేయలేదు అని విమర్శిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాపులకి వన్ను తెచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మా శాసనసభ్యులు బండారు సత్యానందరావు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో వరుస పెట్టి 8 సార్లు మా కాపు సామాజిక వర్గం నుంచి పోటీ చేసిన నాయకులు ఎక్కడా కూడా లేరు. ఆర్థికంగా వారి కుటుంబం నుంచి ఖర్చు పెట్టుకుని వాళ్ళ నాన్నగారు ఇచ్చిన వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తులను అమ్ముకుని ఆయన పోటీ చేశారు తప్ప మా కమ్యూనిటీ నుంచి ఎవరూ కూడా ఒక్క రూపాయి ఆయనకు డొనేషన్ చేసింది కానీ సహకారం చేసింది కానీ ఏమీ లేదు. కానీ ఆయన ఆర్థికంగా ఆయన తగ్గుతూ ఆయన ఆరోగ్యంగా కూడా ఆయన ఇబ్బంది పడినా ఏ రోజు ఓడిపోయినా నగ్గినా ప్రజల్లోనే ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసుకుంటూ ఆర్థికంగా ఆయన ఇబ్బందులు పడ్డారు, అలాగే ఆరోగ్యంగా కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. ఎప్పుడూ కూడా అయినా వీళ్ళు అంటారండి కులం కాపులకి ఏమి చేయలేదు. కాపులు ఒక ఎమ్మెల్యే అంటే కాపులకు ఒక్కడికే కాదండి, వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు చెప్తున్నాం, అన్ని కులాలకి సత్యానందరావు ఎమ్మెల్యే. అన్ని కులాలని అన్ని మతాలని అందరికీ ఆయన ఎమ్మెల్యే. నియోజకవర్గంలో అందరికీ ఆయన న్యాయం చేయాలి, అలాగే అభివృద్ధి చేస్తున్నారు. మీకు జగ్గిరెడ్డి గారు, మీరు ఆయన జగ్గిరెడ్డి గారి దగ్గర ఉన్నారు కాబట్టి మీకు ఆయన చేసిన అభివృద్ధి గురించి ఆయనతో పోటీ పడమన్నాను జగ్గిరెడ్డి గారు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికే కుల రాజకీయాలు చేయొద్దు. మీరు ఇంట్లో ఆడవాళ్ళని, సత్యానందరావు ఇంట్లో ఆడవాళ్ళని, మహిళలను కూడా మీరు కించపరుతూ మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు. ఆయన అభిమానులుగా ఆయన మంచోడే, ఆయన ఊరుకున్నా మేము ఊరుకోం. దయచేసి మహిళల విషయంలో మీరు చేస్తున్న ఆరోపణలు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వం వస్తుంది, ఈ కాపులకి చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ పెట్టి ఆ రోజు 2014 to 19లో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సుమారు ఏటా 1000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమానికి ఖర్చు పెట్టేవారు. కాపు యువతకు కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి వాళ్ళ ఉపాధిలో వాళ్ళని బలోపేతం చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. కాపులకంటూ ఈ రాష్ట్రంలో ఏ సీఎం అన్నా న్యాయం చేశారంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కాపు యువత అంతా ఆయనకి సపోర్ట్గా ఉన్నారని మీరు వారవలేక మీ కడుపు మంటతో పవన్ కళ్యాణ్ గారి మీద, సత్యానందరావు మీద లేనిపోని బురద జల్లుతున్నారు. రాష్ట్రంలో కాపులందరూ పవన్ కళ్యాణ్ గారికి ఉంటే నియోజకవర్గంలో కాపులందరూ బండారు సత్యానందరావు వెనకాల ఉంటారు. మీలాంటి చౌకబారిన కొంతమంది పక్క పార్టీలో ఉండి కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని మీకు అదేం జరగదు. జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బండారు సత్యానందరావు సుమారు 57,000 ఓట్లతో మెజార్టీ సాధించారు. కాపులు, ఇతర కులాలు, అన్ని కులాలు, మా నాయకుడు అన్ని కులాలకి సమానంగా చేస్తాడు. కాపులు, ఎస్సీలు, బీసీలు, ఓసీలు, రాజులు, చౌదరీస్, బ్రాహ్మిన్స్, అన్ని కులాలు ఆయన అందరినీ ఒకేలా చూస్తాడు. కాళ్ళు రెచ్చుకుని చెప్తున్నాం, సత్యానందరావు అంటే అన్ని కులాలకే సమానమైన మనిషి, అజాత శత్రువు. మీ నాయకుల్లాగా గోపాలపురం జరిగిన హోటల్లో ఇన్స్టెంట్ అంబేద్కర్ బొమ్మ ప్లేట్ల మీద పెడితే మీ నాయకుడు ఆలి సామాజిక వర్గానికి కొమ్ము కాచాడు. మా నాయకుడు అలా చేయడం. మేము తప్పు చేసినా మీరు తప్పు చేస్తున్నారు, అన్ని కులాలు కలిసి ఉండాలని చెప్పి మమ్మల్ని తిట్టి ప్రజలకు మేలు జరిగే పనులు చేయండి అంటారు తప్ప కులాలకి, కుల వర్గానికి వెళ్ళే నాయకుడు కాదు. కాపుల్లో సత్యానందరావు లాంటి నాయకుడు పుట్టినందుకు మేము కాళ్ళు ఎగరేసుకుని చెప్తున్నాం. ఈ కులానికి వన్ను తెచ్చిన నాయకుడు బండారు సత్యానందరావు. దయచేసి మీరు మీ నాయకుడు చెప్పాడనో ఇంకోటి చెప్పాడనో చౌకబారిక ఆరోపణలు చేయకండి. సత్యానందరావు గురించి పూర్తిగా తెలుసుకోండి. చెప్పండి మీ జగ్గిరెడ్డి గారికి, అభివృద్ధిలో పోటీ పడమనండి సత్యానందరావు తోటి. 2 సార్లు ఓడిపోయినా, ఏ రోజు నగ్గినా ఓడినా ప్రజల్లోనే ఉన్నాడు మా నాయకుడు. ఓడిపోయినప్పుడు కూడా 14 to 19 బోల్డ్ అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇన్ఛార్జ్ కింద ఉండి ఈ నియోజకవర్గంలో సత్యానందరావు బోల్డ్ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఏ గ్రామం వెళ్ళినా బండారు సత్యానందరావు వేసిన రోడ్లు, బండారు సత్యానందరావు కట్టిన బిల్డింగులు, బండారు సత్యానందరావు చేసిన అభివృద్ధి కనపడుతుంది తప్ప మీ నాయకుడు చేసింది ఎక్కడా కూడా కనపడదు.
మీకు దమ్ముంటే పబ్లిక్గా కూర్చుందాం. అభివృద్ధి మీద సత్యానందరావు ఏం చేయడు, మీ జగ్గిరెడ్డి గారు ఏం చేయడు తేల్చుకుందాం. అంతేకాని పొలాలను అడ్డెట్టుకుని మహిళల్ని అపహేళన చేస్తూ మాట్లాడితే మట్టికి మీకు మామూలుగా ఉండదు. మీరు మొన్న మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని బేషరతుగా మా సత్యానందరావు ఫ్యామిలీకి మీరు క్షమాపణ చెప్పాలి. చెప్పని పక్షాన్నే ఈ నియోజకవర్గంలో కాపులే కాదు, అందరూ సత్యానందరావు అభిమానులు అన్ని కులాల నుంచి వచ్చి మీ పని పడతారు. దయచేసి ఇలాంటి ఆరోపణలు చేయొద్దు. కులాలతో రాజకీయం చేయకండి. మీకు దమ్ముంటే రండి, అభివృద్ధి మీద మమ్మల్ని ప్రశ్నించండి. సత్యానందరావు అభివృద్ధి మీద మీరు విమర్శించండి. అది చేయలేరు కాబట్టే మీరు కులాలని ఫ్యామిలీని విమర్శిస్తున్నారు. జాగ్రత్త. మేము కూడా కాపు సోదరులమే. కాపు 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 కాదు, అందరికీ ఎమ్మెల్యే, అందరికీ చెయ్యాలి. సత్యానందరావు అన్ని కులాలను కలుపుకుని వెళ్ళాలి. అప్పుడు మన కాపులకి వన్నీ తెస్తాడు ఆయన. అలాగే తెచ్చాడు. 8 సార్లు పోటీ చేసిన కులముద్ర వేసుకొని నాయకుడు మా నాయకుడు బండారు సత్యానందరావు. ఆయనకి ప్రజలు కావాలి, కులం కాదు. కులానికి ఏం చేశాడో మీ నాయకుడు ఏం చేశాడో మా నాయకుడు ఏం చేయడో మాకు తెలుసు. ఎన్ని గ్రామాల్లో కాపు కళ్యాణ మండపాలు ఆయన కట్టించాడో మాకు తెలుసు. రిజర్వేషన్ ఇవ్వటం కుదరదంటే మీరు ఏమైనా మాట్లాడారా? అప్పుడు లేని నోరు ఇప్పుడు లెగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి మీద, ఇక్కడ సత్యానందరావు మీద తప్పు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు చేసి ఆరోపణలు నిజముంటే రండి, అభివృద్ధి మీద ఆరోపణలు చేయండి. కులాల మీద ఏంటండి? కులాలు మీకు అయిపోయింది. కాపు కులం కాదు, ఏ కులం కూడా మీకు ఏదో వైసీపీ చరిత్ర అయిపోయింది. 11 మీరు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే ఆ 11 కూడా మిగలవు. కాబట్టి మా సత్యానందరావు తరపున ఆ ఫ్యామిలీకి మీరు క్షమాపణ చెప్పి చేసిన తప్పు సరిదిద్దుకోండి.